స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టము. నేను స్టేట్ లెవెల్ కు ఆడ బాల్ బ్యాడ్మింటన్ ఆడ ఇవన్నీ ఆడ. కానీ నాకు తీరని కోరిక ఏంటంటే నేషనల్ కి సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఒక ట్రాక్ షూట్ ఇస్తారు. మా స్కూల్లో చాలా మంది నేషనల్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రాక్ షూట్ వేసుకునేవాళ్ళు. అది నాకు అవకాశం రాలేదు. నాకు బాగా గుర్తు, ఒకసారి నేను డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళాను. స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు అప్పుడు ఏంటంటే మా దగ్గర వెనకాల నెంబర్లు ఉన్న టీ షర్ట్స్ కాదు, మేమే యూనిఫామ్ వైట్ షర్ట్ కింద బ్లూది అనమాట. వైట్ షర్ట్ మీద నెంబర్స్ వేశారు, 1 2 3 4 9 మెంబర్స్ వేశారు. పలానా నెంబర్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు స్టేట్ అని చెప్పారు అనమాట. ఇక నేను ఇంటికి వెళ్ళి వెతుక్కుంటా ఉన్నాను అనమాట, నా నెంబర్ అదే నా నెంబర్ అదా అని. లేదు, అది ఉతికేసినా అది పోయింది అనమాట. కాకపోతే నేను కాదు, నా గోల్ నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటి ఉంది. నేను మొన్ననే వాకింగ్ చేస్తూ అనుకున్నా, అప్పుడు సాధించలేదు కదా, ఇప్పుడు నేను ఎందుకు సాధించుంటాను. పెట్టుకున్నా గోల్, ఈ సంవత్సరం కొత్తగా గోల్ సెట్ చేసుకున్నా. నేను ఖచ్చితంగా వెటరన్ లో వెళ్తా. అది ఏంటి అనేది నాకు తెలియదు. ఇప్పుడైతే నేను ఒక 5 km జాగింగ్ అయితే చేస్తున్నా రోజు. ముందైతే చేస్తున్నా, ఇప్పుడైతే చేస్తున్నా నేను. సో అదైతే నేను టార్గెట్ పెట్టుకున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నేను మేబీ నెక్స్ట్ ఇయర్ కి ఏదన్నా చేస్తానేమో తెలియదు, కానీ చేస్తా, ప్రయత్నం అయితే చేస్తా. జరుగుతుందా లేదా అనేది అయితే కాదు. మేడం చెప్పిన అబ్దుల్ కలాం గారిది నాకు ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చింది. సో ఈ సంవత్సరం నేను పెట్టుకున్నటువంటి గోల్ మీకు ఆల్రెడీ నేను మాట ఇచ్చేసిన ఎండ్ ఆఫ్ మై లైఫ్ నేను సరస్సు మార్చనని కంటిన్యూ చేస్తానే అనుకుంటున్నాను. దీనికి మీ అందరూ కూడా సపోర్టివ్ గా ఉంటారు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఎందుకంటే వైస్ వర్సా, నేనేమి ఇస్తున్నాను మీరు నాకు అంతకంటే రెట్టి మీకు తెలియట్లా. నేను ఇస్తున్నాను అసలు నిజంగా మీ అందరికంటే మోస్ట్ బెనిఫిషియల్ పర్సన్ ఎవరంటే సరస్సు మార్చంలో అది నేనే నిరాకరంగా చెప్పగలను. నేను నిర్బంధంగా మీరైతే దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా నేనే అందరికంటే లాభపడుతుందంటే నేను ఆల్రెడీ రాత్రి కూడా చెప్పాను మీకు ఒకసారి. అంటే మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సరస్సు మార్చంలో నేను నేర్పినటువంటి 75% ఆఫ్ సాంగ్ ఆ వీక్ నేను నేర్చుకొని మీకు నేర్పిలేదు. అంతే అనమాట. నేను ఇది మాత్రం ఘటాపరంగా చెప్పగలను. అంటే మరి బెనిఫిషియల్ అయినట్టే కదా. నా లైబ్రరీ నేను అసలు అట్లానే ముట్టుకోలేదు, చాలా సెల్ఫిష్. అలాగే నేను ఆ డైరీలో నాకు వచ్చిన పాటలు, చిన్నప్పటి నుంచి చేసిన పాటలు మీకు ఏమీ నేర్పలే. మీకేవైతే నేర్పుతున్నారో అవి నేను నేర్చుకుంటున్నా ఖచ్చితంగా. కాకపోతే మన సరస్సు మార్చలు స్టార్ట్ చేశాక నా యాటిట్యూడ్ ఎక్కడైనా ఒక పాట విన్నానంటే అదే ఇది మన వాళ్ళకి నేర్పితే బాగుంటది అని చెప్పేసి ప్రతిరోజు ఎక్కడ టైం ఉంటది అంటారు. ఇప్పుడు మేడం శ్రీవతి మేడం వంటగదిలో నేను యోగా చేసేటప్పుడు ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకొని ఇక దాన్ని ఆన్ చేసి పెట్టేసుకుంటా. ఇక ఆ యోగా అయ్యేలోపు బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది. దాన్ని నెక్స్ట్ డే డైరీలో రాస్తా. నెక్స్ట్ వీక్ గురువారం నేర్పిస్తా. ఆల్మోస్ట్ అన్ని పాటలు అవి. ఈరోజు పాడిన పాటలన్నీ దాదాపుగా మనం ఈరోజు 10 పాటలు పాడామా, అవన్నీ కూడా నేను నేర్చుకొని మీకు నేర్చుకుని. ఇప్పుడు చెప్పండి ఎవరికి అది మాత్రం ఇది తీరని దాహం మేడం. ఒక్కొక్క రోజు అయితే రోజుకి 10 పాటలు నేర్చుకునే రోజులు కూడా ఉన్నాయి. రోజుకి 10 పాటలు ముందు పెట్టుకుంటా ఏమేమి నేర్చుకోవాలి. అవి వినుకుంటూ పోతే ఒక రోజు డైరీలో పడ్డదంటే బ్రెయిన్లో పడ్డట్టు అట్లా అనమాట. సో నాకు పనివారిని చూస్తుంటే నాకు అదే అనిపించింది. తన డైరీ మెయింటెనెన్స్ అసలు ఆమె బిజీ షెడ్యూల్ కి అదే కార్లో వెళ్తూ వింటూ ఉంటారు. ఏంటి బిజిదాలాగా ఒకరే మాట్లాడుకుంటున్నారు అంటారంటే ఇక నా పరిస్థితి అదే అనమాట. నేను రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తానంటే ఇక ఒక పాట మీకు ఇక నాకు ఇప్పుడు ఏంటంటే సరస్సు మార్చనే ధ్యాస. ఎందుకంటే నేను ఆల్రెడీ నేర్పే కర్ణాటకకి నాకు చూసుకోవాల్సిన పని లేదు. మీరు ఏమనుకుంటున్నారు, నేనేదో పెద్ద తోపు అనుకుంటున్నారు. అసలు ఏమీ కాదు. నాకు వచ్చిన దాన్ని మాత్రమే మీకు నేర్పుతున్నా. నాకైతే ఎక్కువ రాదు. సముద్రంలో నీటి పొట్టంతా వచ్చింది, దాన్ని నేర్పుతున్నా నేను. అందులో పర్ఫెక్ట్ అవుతున్నా, అది మాత్రం వాస్తవం. నన్ను ఎక్కువ అసలు మీరు ఏమి ఎత్తాల్సిన పని లేదు. కాకపోతే చెప్పారు కదా, డెడికేషన్ తో చేయడం ఒక్కటే నాకు కలిసి వచ్చేటువంటి అంశం. ఏది నేర్పాలి అన్నటువంటి తపన బాగా ఉంది. అది మీలో కూడా నాకు ఇంకా ఎక్కువ కనపడుతుంది. కాబట్టి నేను కూడా ఇంకా నేర్చుకోవాలి, అది మీకు ఇంకా నేర్పాలి అనేటువంటి ఇదే ఉంది. ఇంకా ఈరోజు ఖమ్మం ఆతిథ్యాన్ని మీరు స్వీకరించినందుకు అందులో మా మాధవి మేడం చెప్తారు. ఎందుకంటే తాను అంటే మొత్తము ఉన్నారు కొలాబరేషన్. బట్ వాళ్ళందరి తరఫున మేడం ఏం చేశారు ఏంటంటే మనకి రిఫ్లెక్ట్ అయ్యింది. సో ఒక్కసారి ఈ
ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ కన్క్లూడ్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ దూరం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి. అందుకని ఓకే, ఏదైనా ఎప్పుడైనా మిమ్మల్ని స్వరసుమార్చన గ్రూప్ లో కసిరినా గద్దించినా ఒకవేళ ఏదన్నా చేసినా కూడా మీరేమి అనుకోకండి, అది దాదాపుగా ఉండదు. బట్ ఇది ఇలాగే కలకాలం సాగాలి కమ్మల ఇంకా ఉంటది కదా. ఓకే, అంటే నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను అనేది కూడా కొంత లాస్ట్ ఇయర్ నేను చెప్పాను, మొత్తం నా స్టోరీ అంతా ఉంది, కావాలంటే సరస్మాచంలో గెట్ టుగెదర్ స్పీచ్ అని ఉంటుంది, కానీ అదంతా ఏ జోలికి వెళ్ళను. కానీ ఇందాక మేడం చెప్పారు, కళలు కనండి సాకారం చేసుకోండి. కళలు అంటే నిద్రలో వచ్చేవి కాదు, నిద్రపోకుండా చేసేవి. మనం ఒక కళ పెట్టుకున్నామంటే అది నిద్రపోకుండా చేయాలి అని నేను ఇంతకు ముందే పోయినసారే చెప్పాను మీకు. ఒకటి చెయ్యాలి అనుకుంటే దారి దొరుకుతుంది, చెయ్యొద్దు అనుకుంటే సాగు దొరుకుతుంది. ఇది పోయిన సంవత్సరం మీకు చెప్పాను నేను, ఇది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఒకటి ఇప్పుడు నన్ను నాకు కొత్తగా పరిచయం చేస్తున్నారు మీరందరూ, నేనేంటో నాకు తెలుసు, కానీ నన్నే అతిథి నేనేనా అనుకుంటూ నాకే కొత్తగా పరిచయం చేస్తున్నట్టుంది. ఈ సందర్భంగా మీకు ఒక్క కృతి, నేను చిన్న లైన్, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా నిజముగా బల్గు మనసా నిధి ఇది త్యాగరాజ స్వామి వారు, ఆయన రాజుగారు పిలిచి నా మీద రాయి, నువ్వు ఇంత బాగా రాస్తున్నావు కదా, నా మీద రాయి అంటే ఆ సందర్భంలో నీకు ఎంత కావాలంటే అంత నీకు నిధి ఇస్తాను అని చెప్పి అంటే ఆయన రాసినటువంటి కృతిది. నిధి సుఖమా, రాముని సేవ చేసుకునే ఆయన సన్నిధి సుఖమా. ఇక్కడ నేను ఒకటే మాట ఎందుకు చెప్తున్నానంటే, నన్ను ఊరికే ఫోర్స్ చేసేవాళ్ళు స్టార్టింగ్ లో, మీరు ఫ్రీగా చెప్పొద్దు, మీరు ఫ్రీగా చెప్పొద్దు అని. మీరు ఖచ్చితంగా ఫీజు తీసుకోండి, మీరు ఖచ్చితంగా ఫీజు తీసుకోండి, ఒకటే చెప్తా. అదే నేను కూడా రుణపడిపోకూడదు కదా. ఇప్పుడు ఇక్కడ మీరందరూ ఇస్తున్నటువంటి ఈ సంతృప్తి ముందు మీరు నాకు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చెప్తే తలా 1000 రూపాయలు ఇచ్చినా గోలెడంత సంపద వచ్చి ఉండేదేమో, కానీ ఈ సంతృప్తికి గోటి చివరికి కూడా సరిపోతుంది. డెఫినెట్ ఇది మాత్రం వాస్తవం, అంటే వాస్తవం, అది తెలిసిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నా. నేను మీకు చెప్పాను, నేను డెసిషన్ తీసుకునే ముందు ఆలోచిస్తా, తీసుకున్నాక ఆలోచించా, అంతే. ఎప్పుడైనా సరే ఏదైనా అంతే. నేను వచ్చే ముందే మా స్కూల్ పిల్లలకి, మీకు తెలుసు నా స్టేటస్ ఫాలో అవుతుంటారు, ఈ సంవత్సరం నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నా స్కూల్ పిల్లల్లో కనీసం 2-3 కర్ణాటిక్ మ్యూజిక్ లో పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్ పాస్ చేయించాను. ఇది నేను తీసుకున్నటువంటి నిర్ణయం. మా పిల్లలకు కూడా నేను 10 రోజులు సెలవు పెట్టి వెళ్తున్నా. మీకు ఇప్పటి వరకు నేను జంట స్వరాల వరకు నేర్పాను. మీకు ఒక టెస్ట్, ఈ జంట స్వరాల వరకు తాళంతో చూడకుండా ఎవరు పాడతారో వాళ్ళకి నేను రెగ్యులర్ గా స్కూల్కి నేను వచ్చినా రాకపోయినా, నేను ఇక్కడున్నా లేకపోయినా మీకు నేను సంగీతం పాఠాలు చెప్తాను, మీతో ఎగ్జామ్ రాయిస్తాను. ఈ చదువు మీకు ఉపయోగపడ్డా పడకపోయినా ఈ సంగీతం మాత్రం ఖచ్చితంగా మీకు ఉపయోగపడేలాగా నేను చేస్తానని మాటిచ్చి వచ్చాను. ఇది మాత్రం నేను తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే ఇది ఒక నాకు తీరని దాహం లాగా ఉంది. ఎట్లా అంటే ఎంత తోడుతా ఉంటే అంత సంతృప్తి అన్నట్టుగా, ఎంత నేర్పుతుంటే అంత సంతృప్తి వస్తుంది. అందుకే మీరు గమనించండి, నేను ఒక్క రోజు కూడా క్లాస్ మిస్ చేయలేదు. వేరే క్లాస్ ఏమైనా మిస్ చేస్తానేమో తెలియదు, కానీ స్వరసుమార్చన ఇప్పటివరకు 2 ఏళ్లలో 2 సార్లు మిస్ అయింది అనుకుంటా. మొన్న త్రోటు విపరీతమైనటువంటి ప్రాబ్లం, నాకు అసలు వాయిస్ రాలేదు, నేను చెప్పలేకపోయా. ఒకసారి సిమ్లా వెళ్ళినా, అంతే. ఈ 2 సార్లు 2 సంవత్సరాలలో మిస్ అయింది. ఇప్పుడు నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే, నా లైఫ్ లో 3 F'లకి ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు నేను ఎంతో కొంత సక్సెస్ సాధించాను అంటే 3 F'లు. ఒకటి ఫ్యామిలీ, ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటిది సపోర్ట్. నా పేరెంట్స్ అయితే ఏంటి, నా భర్త అయితే ఏంటి, నా పిల్లలు అయితే ఏంటి. పిల్లలు కూడా నన్ను ఏమాత్రం కూడా నన్ను డిస్టర్బ్ చేయరు పాపం.
అంటే అమ్మ తెలుసు, అమ్మ అది ఏంటి అనేది తెలుసు, ప్రతిదీ వాళ్ళు నాకు తగ్గట్టుగానే వాళ్ళు ఉన్నారు. మీరు మా అత్తగారు కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు నాకు. అసలు ఇక ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఎవరు వచ్చినా లాభే మా అత్తయ్యకి వచ్చేవాళ్ళు, అందులో మాత్రం డౌట్ ఏం లేదు. తిరుమల గారికి మంచి కంపెనీగా తెలుసు. ఒకటి ఫ్యామిలీ ఫస్ట్, ఎందుకంటే వితౌట్ ఇప్పుడు ఇందులో చాలా మంది ఉంటారు, చేయాలి అనుకో చేయలేకపోతున్నానంటే మేబీ ఫ్యామిలీ సపోర్ట్ లేక ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా ఒకటి. రెండోది మాత్రం నేను బాగా నమ్మింది మాత్రం ఫిట్నెస్ మాత్రం. F2 ఫిట్నెస్, ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. అది ఉంటేనే మనం ప్రతి పని మీద మీరు అంటారు కదా ఎట్లా తీసుకోగలుగుతున్నారు ఇంత ఎనర్జీ. ఓన్లీ చెప్పాను పోయిన సంవత్సరమే, నేను నా బాడీని కష్టపెడతా, అది నన్ను కష్టపెట్టదు. నా బాడీని నేను కష్టపెడతా, అది నన్ను కష్టపెట్టదు. ఇదనమాట. అది ఫిట్నెస్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం ప్రతి దాని మీద మనము ఎన్ని పనులైనా చేయగలుగుతాం. ఓకే. మూడోది ఫోకస్. ఫోకస్ అండ్ వర్క్. నేను ఏ వర్క్ చేసానో దాని మీద ఖచ్చితంగా కంప్లీట్ ఫోకస్ పెడతాను. అన్యమనస్కంగా చెయ్యాలి, చేస్తే ఫుల్ డెడికేషన్ తోటి చేస్తాను. ఈ 3F'లు మాత్రం నాకు బాగా ఉపయోగపడతాయి. నేను ఇక్కడ మీ అందరికి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడతాను అన్నానంటే, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు అంటారు నేను ఇన్ని పనులు చేస్తున్నా అంటున్నారు కదా, ఫ్యామిలీ ప్లస్ నాకు నా జాబ్ వర్క్ దేన్ని నేను వదిలిపెట్టట్లేదు. మరి నేను ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా తీసుకోగలిగా. మీలో ఎంతమంది క్లాస్ కి మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వగలిగారు? 100%. నేను తీసుకున్న సపోజ్ ఇన్ని రోజుల్లో ఎంతమంది 100% అటెండ్ అయ్యారు? చేశారు 100%. మరి నేను ఎట్లా అటెండ్ అయ్యాను? నేను కూడా అటెండ్ అయినట్టే కదా, అవునా కాదు? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే నేను అనుకుంటున్నాను 24 గంటల్లో ఇంటూ 7 వేసుకోండి, ఎన్ని గంటలు అవుతాయి చూసుకోండి. అన్నిలో 1 గంట మన కోసం మనం స్పేర్ చేసుకోలేమా? ఏదన్నా అంటే నా పిల్లలు, నా బాధ్యత, మా ఆయన పని, నాకు ఆ పని, ఈ పని అంటా ఉన్నాం కదా. మరి ఇది మన కోసం మనం చేసుకునే పని మనకొద్దా? మన పని